ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ గొప్ప ముఖ్యమంత్రుడట. ఓహో, ఎన్టీఆర్ గొప్ప ముఖ్యమంత్రి, వైఎస్ఆర్, చంద్రబాబు కూడా గొప్ప ఆయనేనా? కేసీఆర్ కూడా ఇంకా అంతకంటే అందరికంటే గొప్ప కావచ్చు. గతంలో తప్పులు చేశాం, సరిదిద్దుకుంటాం, కార్యకర్తలే కేంద్రంగా రాజకీయాలు చేస్తాం, 2027లో పాదయాత్ర చేపడతా, మీడియాతో చిట్చాట్లో కేటీఆర్ వ్యాఖ్యలు. పాదయాత్ర కూడా చేస్తావా? వాము, పాదయాత్ర కూడా చేస్తారట. అంటే కేటీఆర్ అనే వ్యక్తి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండడమే రేవంత్ రెడ్డికి కావాలి. ఇప్పుడు మరి 2027లో నువ్వు పాదయాత్ర చేస్తే మరి హరీష్ రావు ఎక్కడ పోవాలి? అసలు పాదయాత్ర చేసిన వ్యక్తే కదా పార్టీని మొత్తం ముందుకు తీసుకెళ్లేది, దాని తర్వాత ఒకవేళ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యేది. మరి హరీష్ రావు ఎక్కడ పోవాలా? ఇద్దరు కలిసి చేస్తారా? సో ఇట్లా ఆయన నిన్న ఏదో సమావేశంలో మాట్లాడుతూ వచ్చిండు. పాదయాత్ర అంటే పెద్దగా ఉంటుంది స్వామి, మొత్తం తిరగాలే, అంత ఈజీ కాదు. ఎందుకంటే మనమేమో 4-5 దాటంగానే ఎవరికి అందుబాటులో ఉండం కదా. కనీసం ఆయన హరీష్ రావు అన్న గ్రౌండ్లో ఉంటాడు, ఆయన కార్యకర్తలతో ఉంటాడు, పని చేస్తూ ఉంటాడు. సరే, వెనకాల ఏమైనా ఏందన్నది పక్కన పెట్టండి. మరి ఆయనంత హార్డ్ వర్క్ కూడా నీ దగ్గర లేదు కదా. ఆయన హరీష్ రావు పనిచేసిన దాంట్లో 20-30% కూడా నువ్వు పని చేయలేవు. మరి పాదయాత్ర అంటే మనం మొత్తం నడవాల్సి వస్తుంది, వెహికల్లో కూడా అట్లా ఉండదు. మరి ఏం పాదయాత్ర చేస్తాడో చూడాలి. ఇక ముఖ్యమంత్రి అయిదాం అనుకుంటున్నాడు. వామ్మో, ఇంకా ఆశలు గొప్పగానే ఉంటాయి కానీ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మీద ఇంత వ్యతిరేకత వచ్చిన తర్వాత కూడా అనుకున్నంత స్థాయిలో పుంజుకోకపోవడానికి కారణం ఏంటంటే ఆ పార్టీ విధానాలే, ఆ పార్టీ ఆలోచనే. దట్టు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న కేటీఆర్ఏ.